దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు 2025 జనవరి 4వ తేదీలోకి మనల్ని నడిపించాడు. అయితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు ఒక పట్టణమును గురించి కానీ, ఒక దేశమును గురించి కానీ, ఒక ప్రజల గురించి కానీ ఎంతో శ్రద్ధ తీసుకునే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీ పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగినటువంటి దేవుడైనటువంటి యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటున్నాం. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వారికి, దేవునితో సంబంధం కలిగి జీవించే వారికి, దేవుడంటే నమ్మకము కలిగి ఆయనకి ఇష్టమైన రీతిలో ఉన్నటువంటి వారికి ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి వారి మీద దేవుడు ఉంచుతాడు. వారికి కావలసినటువంటి అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. వారిలో అనేకమైనటువంటి సమస్యలు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి సైతాను కానీ వారిని శోధించుటకు అనేక సమస్యలు వారికి కలుగజేసినప్పుడు దేవుని కనుదృష్టి వారి మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఉంది కనుక వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని తప్పిస్తూ ఉంటాడు. అదే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో సొలొమోను దేవునికి గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై కొన్ని మాటలు దేవుడు చెప్తాడు. అతనితో ఇలాగ సెలవిచ్చును, నా సమ్ముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి, దేవుని మనస్సు నీ మీద ఉండాలంటే నీవు ఒక మందిరముగా కట్టబడాలి. నీవు పరిశుద్ధ ఆలయముగా నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. మీరు కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా దేవుని దృష్టిలో కనబడాలి. ఈరోజు మనము ఏ విధంగా దేవునికి కనబడుతున్నాం, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి మన జీవితాన్ని ఆయన ముందు నిలబెట్టుకొని ఉన్నాం, ఆయన దృష్టికి మనం ఏ విధంగా కనబడుతున్నాం. సొలొమోను కట్టినటువంటి మందిరంకి వచ్చేవారు కానీ, ఆ మందిరంలో ప్రార్థన చేసేవారు కానీ, ఆ మందిరము గుండా ఆశీర్వదించబడి వెలుచున్నటువంటి వారిని కానీ మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు 2 మాటలు, ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు, అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ యొక్క జీవితంలో దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి. రెండోదిగా ఆయన మనసు ఎల్లప్పుడూ నీ మీద ఉండాలి. నిన్ను ప్రేమించి నిన్ను ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా దేవుడు చూడాలని, నిన్ను బలపరిచి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క గొప్ప వ్యక్తిగా ఉండాలని, ఆశీర్వాదమునకు కర్తగా దేవుడు నిన్ను చేయాలని, ఆశీర్వాదమును నీవు కలిగినటువంటి వ్యక్తిగా, సమృద్ధి జీవనము కలిగినటువంటి వ్యక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఉండాలని దేవుడు కోరుకునే దేవుడు అంటున్నాడు. 14వ కీర్తన 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. అంటే నువ్వు ఒక మందిరములో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవే ఆ మందిరముగా దేవునికి కనబడాలి.
ఇది చాలా గొప్ప విషయం. 1 కొరింథీ 3:16లో ఆ మాట ఉంది. మీరు గమనించండి కావాలంటే. 17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది, ఆలయములో దేవునికి ఆరాధన జరుగుతుంది. ఇలాగా ఆయన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే కనుదృష్టి నీ మీదకి రావాలంటే నీవు దేవునికి ఒక ఆలయముగా కట్టబడాలి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్. నీవు దేవునికి ఆలయమైన కనుక వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అనే వారి జాబితాలో నువ్వు ఉంటావు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి నరులను పరిశీలించను. కాబట్టి సొలొమోనుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వివేచన వరం, ఆధిక్యత, అంటే ఎదుటివారి హృదయం ఎలాగుంటుందో తెలుసుకునేటకు ఆయనకి ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్ స్పిరిట్. ఈరోజు ఒక ఆత్మీయంగా ప్రార్థన చేసేవారు కూడా దేవుని అర్థం చేసుకొని ఆయన కనుదృష్టి ముందు ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టిలో దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉంటారు. వారి పిల్లలు దీవించబడుతుంటారు. అందులో మనమందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేయనుగాక. ఈ సంవత్సరంలో అత్యధికమైన మేలులు 2025 జనవరి 4వ తేదీ ఈరోజు ఈ మెసేజ్ వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి ఆయన కనుదృష్టిలో మనం దేవుడు దీవించలాగున ఆశీర్వదించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మెసేజ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారికి కావాల్సినటువంటి దీవెన సంవత్సరాది మొదలుకు సంవత్సరం అంతవరకు ప్రభువా నీ కనుదృష్టి మా మీద ఉంచి, నీ మనస్సు మా మీద ఉంచి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.